హాయ్ అండి. అందరికీ నమస్తే. అప్పుడే మార్గశిర మాసం ఒక వారం అయితే కంప్లీట్ అయిపోయింది కదండీ. రెండవ వారంలోకి అడుగుపెట్టేసాము. ఈ రెండవ వారం పూజ అనేది ఎలా చేసుకోవాలి, ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే అమ్మవారికి పూజ చేసుకునే ముందుగా గణపతిని పూజ చేసుకొని ఆ తరువాత శ్రీ మహాలక్ష్మిని పూజ చేసుకున్నామంటే అంత మంచిగా ఉంటుంది. ఇలా పూజంతా అయిపోయాక పసుపుతో చేసిన అక్షింతల్ని అమ్మవారి పాదాల దగ్గర కొద్దిగా వేసి ఆ తర్వాత పూజ చేసిన వారందరూ కూడా ఆ అక్షింతలని తీసుకొని వారి తల మీద వేసుకున్నారంటే కోరిన కోరికలు తొందరగా నెరవేరుతాయి. అలాగే అమ్మవారి కటాక్షం కూడా ఎప్పటికీ మన కుటుంబంపై ఉంటుంది. ఇలా చేసిన తరువాత ఇప్పుడు మనం అమ్మవారి వ్రత కథ అయితే విందామండి. పూర్వకాలమున సుశీల అను ఒక బాలిక ఉంది. ఆమె చిన్నతనములో కన్న తల్లి కాలము చేసిందట. తరువాత తన తండ్రి వేరొక వివాహము చేసుకొనేటట. వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయించుచు తను విశ్రాంతి తీసుకునేందుకు కూడా కాలం అనేది ఇవ్వకుండా పని అయితే చేయించుకునేదట. ఇలా ఉండగా కాలక్రమమున సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించినాడట. ప్రతిరోజు కూడా ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలను పురమానించిందట. ఆడించినందుకు బదులుగా ఒక చిన్న బెల్లపు ముక్క తినమని ఇస్తూ ఉండేటట. ఇంటి పనులు చేయిస్తూ ఇంకా శిశువుతో కష్టపడుచున్న సుశీల స్థితిని చూసి ఇరుగు పొరుగు వారందరూ కూడా శ్రీ మహాలక్ష్మిని ఆరాధింపమని చెప్పినారట. ఆ మాట వినిన సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్న తల్లి వలె భావించి నిత్యము ఆ తల్లికి పూజ చేస్తూ ఉండేదట. తన సవితి తల్లి ఇచ్చిన బెల్లపు ముక్కను అమ్మవారికి నైవేద్యముగా పెట్టి పూజ చేసుకునేదట. కొంతకాలమునకు సుశీలకు యుక్త వయస్సు వచ్చింది. తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకుడిని చూసి వివాహము చేసిరట. ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటుగా నిత్యము పూజ చేసుకునే శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్ళిందట. ఇలా నిత్యము తనతో పాటు పూజ చేసుకునే అమ్మవారిని తనతో పాటు తీసుకుని వెళ్ళిన వెంటనే తన పుట్టింటి వారు సిరి సంపదలు కూడా సుశీల వెంట వెళ్ళిపోయాయట. అత్తింటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలు చూసి ఆశ్చర్యపడుచు తమ కోడలి అదృష్టమును మెచ్చుకొని ఆమెను ఆప్యాయముగా చూసుకునేవారట. కొంతకాలమునకు సుశీలకు తన పుట్టింటి వారు దారిద్ర్యమును అనుభవించుచున్నారన్న విషయం తెలిసి వారికి సహాయము చేయవలసిన తన భర్తను అడిగినట. అతను సమ్మతించెను. అంతా తన సవతి తమ్ముడిని పిలిపించి ఒక కర్రకు జోల కట్టి ఆ జోలయందు బంగారము నాణెములను పోసి ఇంటికి తీసుకెళ్ళమని చెప్పిందట. తన అక్క చేసిన సహాయానికి ఆనందభరితుడైన ఆ తమ్ముడు తిరుగు ప్రయాణము చేసెను. మార్గమధ్యమున కాలకృత్యములు తీర్చుకొని చూసుకునిన బంగారము నాణెములు గల జోలెకర్ర కనిపించలేదట. ఎవరో దొంగతనము చేసినారని గ్రహించి బాధతో తన ఇంటికి వెళ్ళిపోయాడట తన తమ్ముడు. ఆ తరువాత కొంతకాలము తరువాత తన తమ్ముడు సుశీలను కలువగా సంభాషణ అంటే మాట్లాడుతూ మధ్యలో తను బంగారము నాణెములను జోలెను పోగొట్టుకొనిన విషయము చెప్పి దుఃఖించినారట. అంతా ఆ సుశీల దిగులు చెందుకొని ఊరడించి మరలా సహాయము చేయదలచి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పిందట. కాగా తిరుగు ప్రయాణమున ఒక కుక్క వరహాలు కల అతన్ని చెప్పును నోట కరుచుకొని పారిపోయిందట. మరలా దుఃఖించుచు అతను ఇంటికి పారిపోయాడట. కొంతకాలము తర్వాత మళ్ళీ సుశీలకు ఈ విషయము కూడా తెలిసి ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మిడికాయ నిండా రత్నాలు పోయించి తన సవితి తల్లికి ఇవ్వమని చెప్పిందట. ఆ తమ్ముడు తిరుగు ప్రయాణమున ఒక చోట కూర్చొని చద్ది తినుచుండగా అక్కడకు వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయ దొంగతనము చేసి పారిపోయాడట. ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి తన దురదృష్టమును నిందించుకుంటూ
తిరిగి ఇంటికి ప్రయాణం అయ్యాడు. ఇదిట్లుండగా తన పుట్టింటి వారిని చూడాలని కోరిక కలిగి సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళింది. తన తమ్ముడి ద్వారా జరిగిన విషయములు తెలుసుకొని విచారించింది. తన పుట్టింటి వారి దారిద్ర్యమును పోగొట్టుటకు ఏమి చేయవలెనోయని తీవ్రముగా ఆలోచించి తను నిత్యము పూజించు శ్రీ మహాలక్ష్మిని పూజించిన సంపదలు కలుగవని గ్రహించి తన సవితి తల్లిచే ఆ శ్రీ మహాలక్ష్మి వ్రతము చేయించుటకు నిశ్చయించుకుందట. తన పుట్టింటి వారిని తనతో పాటుగా అత్తింటి వారింటికి తీసుకుని వెళ్ళి ఇంతలో మార్గశిర మాసము ప్రారంభమై మొదటి లక్ష్మీవారము వచ్చింది. నియమనిష్టలతో సాయంకాలమున శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసి ఉన్నందుగాన ఆ రోజు ఏమైందంటే ఆహారాన్ని తినవద్దని సుశీల తన సవితి తల్లికి చెప్పిందట. కానీ ఆ సవితి తల్లి పిల్లలకు భోజనము పెడుతూ ఆకలికి తట్టుకోలేక తను కూడా చద్దనము తినింది. ఉపవాస దీక్షను ఆమె పాటించలేదు కనుక పూజ చేయరాదని మరుసటి లక్ష్మీవారము చేసేదమని సుశీల చెప్పిందట. రెండవ లక్ష్మీవారము సాయంత్రము ఆ సవతి తల్లి స్నానము చేసుకొని తలకు నూనె రాసుకొనెను. ఇది ఆ అమంగళ సూచిక కనుక పూజను మరుసటి వారము చేసేదమని సుశీల చెప్పింది. మూడవ లక్ష్మీవారము సాయంత్రం ఆ సవతి తల్లి పిల్లలకు జడవేయచ్చు తను కూడా తలదువ్వుకొందట. సంధ్యా సమయమున కేశాలంకరణ అమంగళకరము కనుక ఆ పనికి సుశీల విచారించిందట. మరుసటి లక్ష్మీవారము తన సవతి తల్లిని నిష్టగా ఉండమని చెప్పి ఆమెను ఒక గృహమున కూర్చుండమని బయట గడియ వేసిందట. కాసేపటికి అక్కడకు పిల్లలు ఆడుకొనుచూ వచ్చి అరటి పండు తిని వాటి తొక్కలను ఆ గృహద్వారము వద్ద వేసిరంట. ఆకలికి తట్టుకోలేక ఆ సవతి తల్లి ఆ తొక్కలను కూడా తినిందట. ఈ విషయము తెలిసి సుశీల బాధపడి ఇంతలో ఆఖరి లక్ష్మీవారము వచ్చింది. శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మార్గశిర మాసము వెడలిపోయిందని మంచి అవకాశము చేజారిపోగలదని గ్రహించి ఈసారి ఎటులైనా సరే తన సవతి తల్లితో పూజ చేయించాలి అని చెప్పి పట్టుదలతో వ్రతభంగము కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకొని ఏ విధమైన నియభంగములు కలగకుండా జాగ్రత్త పడిందట. ఆనాటి సాయంత్రము తనతో పాటు తన సవితి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజను నిష్టగా నియమబద్ధలతో చేయించింది. పూజాంతరమున ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదమును స్వీకరించి ఆ సవతి తల్లి పెట్టిన నివేదమును స్వీకరించినది. భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమని అడుగగా ఆ శ్రీ మహాలక్ష్మి, ఓ సుశీల, నీ చిన్నతనమున నువ్వు నా పూజ చేయనప్పుడు ఈ నీ సవతి తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టింది. ఆ దోషము వలన నేను ఆమె నివేదనను స్వీకరింపలేను అని చెప్పిందట. దానికి ఆ సుశీల తన సవితి తల్లి చేసిన పనిని మన్నింపమని ప్రార్థింపగా అటువలనే అని అమ్మవారు పలికి నివేదమును స్వీకరించి వారి ఇరువురిని ఇంట సుఖ సంపదలతో వృద్ధి చెందగలరని వరము ఇచ్చిందట. ఆ ప్రభావమున తన సవితి తల్లి ఇంట సంపదలు క్రమముగా వృద్ధి చెందినాయట. అట్టు పిట్మట ప్రతి సంవత్సరము కూడా వచ్చు మార్గశిర మాసమున 5 లక్ష్మీవారములు నియమనిష్టలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ విభవమును కొలది పరమాత్మను పులగము, బూరెలు, అప్పాలు ఇలా వారికి చేతనైనంత వరకు నైవేద్యాలను అమ్మవారికి పూజలు సమర్పించుకొని వారి ఇరువురి కుటుంబములు కూడా సుఖ సంపదలతో ఆనందముగా ఉండెరట. కథ విన్నారు కదండి. ఇదేనండి శ్రీ మహాలక్ష్మి విశేష షోడశోపచార పూజ వ్రత కథ అండి. చాలా బాగుంది కదా. దీన్ని బట్టి మనము నియమ నిష్టలతో అమ్మవారికి పూజ చేసుకున్నామంటే అమ్మవారి కటాక్షం ఎప్పుడు మనపై ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా అంత సిరి సంపదలతో కలకలలాడుతూ అమ్మవారి ఆశీర్వాదంతో ఎప్పటికీ మనము సంతోషంగా ఉందాము.
అలాగే పూజలు, అమ్మవారి అష్టోత్తరాలు అవి చదువుకుంటూ ఉన్నామంటే కానీ ఇంకా మంచి జరుగుతుంది. ఓం లక్ష్మీదేవాయ నమః. ఓం లక్ష్మీదేవాయ నమః. ఓం లక్ష్మీదేవాయ నమః. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నేను నలుగురి దగ్గర తెలుసుకొని ఒక బుక్లో చదివి ఈ కథ అయితే మీకు తెలియజేస్తున్నాను. నేను తెలుసుకున్నది ఇంకొక నలుగురు తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో అయితే చేశానండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం లక్ష్మీనారాయణ నమః. ఓం లక్ష్మీనారాయణ నమః. ఓం లక్ష్మీనారాయణ నమః.